నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియో నిన్న మంగళవారం రోజు హనుమాన్ జయంతి కదండి. హనుమాన్ జయంతి రోజు ఉదయాన్నే పనులన్నీ చేసుకొని చక్కగా తలస్నానాలు చేసి కింద గుడికి వెళ్ళాము. మా ఇంట్లో ఎప్పుడు పూజ చేయలేదు నేను. అయితే ఏ పూజ చేయలేదు కదా, ఇంట్లో మామూలుగా పూజ చేసేసుకొని చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. అయితే ఆంజనేయ స్వామి గుడి దగ్గర మా మనవరాళ్ళు ఇద్దరు వినాయకుడికి ఆరతిస్తున్నారు. చిన్న వినాయకుడిని కూడా పెట్టారండి. ఈ మధ్య కొత్తగా కట్టారు కదా మా ఇంటి పక్కకి, అందుకని ఆ గుడికి వెళ్ళాము హనుమాన్ జయంతికి. అయితే ముందైతే నేను హారతి ఇచ్చేసాను. తర్వాత ఫోటో కోసం మనవరాళ్ళు మళ్ళీ హారతి ఇవ్వమంటే ఇస్తున్నాను నేను. ఇంకా పూజ అయితే అక్కడ చేసేసుకున్నామండి. భగవంతుడికి చేసేసుకొని ఈరోజు ఆయనకి దండం పెట్టేసుకొని అక్కడ వచ్చాము. ఇలా ఉంటుంది గుడి అయితే. ఇంకా ఫోటోలు కూడా దిగాలని వాళ్ళంటే దించాను ఫోటోలు కూడా వాళ్ళని చక్కగా. ఈరోజు కొంచెం లేట్ అయింది. అయితే ఇంట్లో అన్ని ఇల్లు అవి దుడుచుకొని తలస్నానాలు అవి చేసేలేకే మేమైతే ఇలా చేసుకున్నామండి. గుళ్ళోకి పోయి పూజ చేసుకున్నాము. హనుమంతుడిని దర్శించుకొని వచ్చినాక తర్వాత టిఫిన్ చేశాను. ఈరోజు నేను పల్లి చట్నీ చేసి ఇడ్లీ పెట్టాను. ఇడ్లీలోకి పల్లి చట్నీ బాగుంటుంది కదా, చేశాను. ఇంకా తర్వాత నేనైతే టిఫిన్ తినకుండా ఉందాం అనుకున్నాను. అయితే లాస్ట్కి ఒక ఇడ్లీ ఉంది. ఆ ఇడ్లీతో పాటు ఒక కీరా తీసుకొని జ్యూస్ చేసుకుందామని కీరా ఒకటి, ఇంకా బీట్రూట్ ఒకటి, చిన్న బీట్రూట్ తీసుకొని కట్ చేసేసుకుంటున్నానండి. కట్ చేసేసుకొని ఇంకా ఇక్కడ జ్యూస్ చేసుకుందామని రెండు కలిపి జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. కట్ చేసేసుకొని చక్కగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకుంటే జ్యూస్ రెడీ అయిపోద్ది. చూడండి ఎర్రగా ఎంత బాగా వచ్చిందో. ఇదంతా ఇట్లా వడకట్టేసేసుకున్న తర్వాత ఇది చాలా మంచిదండి హెల్త్కి. నేను అప్పుడప్పుడు తాగుతుంటాను. టిఫిన్ ఒకరోజు టిఫిన్ చేయనప్పుడు కూడా జ్యూస్లో తాగుతుంటాను. ఇంక ఇక్కడైతే నిమ్మకాయ పిండాను, కొంచెం ఒక స్పూన్ తేనె కూడా వేస్తున్నాను. ఈ తేనె వేయటంతో ఈ ఒగరు అనేది పోయి చాలా రుచిగా అవుద్ది. ఇంకా గ్లాస్లో పోసేసుకుంటున్నాను. ఒక గ్లాస్ అయిందంటే చూడండి చాలా బాగుంది కదా. ఇంకొక ఇడ్లీ తీసుకొని దాంట్లో చట్నీ వేసేసుకుంటున్నాను. అదేనండి టిఫిన్ అయితే. తర్వాత నేను కర్రీ చేసుకోబోతున్నాను. ఈ కర్రీ అయితే గుత్తి వంకాయ చేసుకోబోతున్నాను. చిన్న చిన్న వంకాయలు ఉన్నాయి మా ఇంట్లో, లేతగా ఉన్నాయి, నిన్న తెచ్చాడు మా ఆయన. అయితే ఈ గుత్తి వంకాయలన్నీ మామూలుగా మనం గుత్తి వంకాయ చేసుకునేటప్పుడు ఎట్లా కట్ చేసుకొని కట్ చేసుకున్నానండి. ఉప్పు నీళ్ళలో వేసేసుకొని 2 ఉల్లిపాయలు కట్ చేసి పక్కగా పెట్టుకున్నాను. తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు పల్లీలు వేసుకున్నాను. తర్వాత ఒక స్పూను శనగపప్పు వేసుకున్నాను. ఒక స్పూన్ ఏమో ధనియాలు, ఒక స్పూన్ ఏమో జీలకర్ర వేసుకొని ఒక చిన్న అల్లం ముక్క, హోల్ గరం మసాలా కొద్దిగా, చెక్క మొగ్గ, యాలకు, సాజీరా అవన్నీ కూడా వేసుకొని కొన్ని 4 జీడిపప్పులు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని తర్వాత ఒక 5-6 ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో 2 స్పూన్లు నువ్వులు వేసి ఫ్రై చేసేసుకున్నానండి. ఇప్పుడైతే దీంట్లో ఒక ఉల్లిపాయ కూడా వేసి ఫ్రై చేసి చల్లారినాక కల్లుప్పు ఒక స్పూన్ వేసి, కారం ఒక 2 స్పూన్లు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి, ఒక టమాటా కూడా మగ్గించి అది కూడా వేసి చక్కగా ఇట్లా పేస్ట్ చేసేసుకున్నా. చూడండి ఇలా వచ్చేసిందండి ఇవన్నీ వేసుకుంటే. తర్వాత ఉప్పు నీళ్ళలో వంకాయలు తీసేసుకొని చక్కగా వంకాయల్లో ఇట్లా చేసుకున్నానండి మసాలా అంతాను. చిన్న వంకాయలు కదా, కొంచెం పైకి వచ్చినట్టు అనిపించింది మసాలా. అయితే భలే ఉందండి కూర అయితే. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇదిగో ఈ నాన్ స్టిక్ది పెట్టుకున్నానండి. ఇదైతే కొంచెం ఫ్లాట్గా ఉందని కింద. దీంట్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగినాక ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానుగా అది కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం వేగినాక వంకాయలన్నీ పెట్టేసుకున్నా. చూడండి వంకాయలన్నీ పెట్టి బాగా యాగనిచ్చాను. తర్వాత ఇంకా కొంచెం వంకాయలది గుజ్జు మిగిలింది కదండి, అది కూడా వేసేసి ఫ్రై చేశాను. ఇదిగో చూడండి ఆ గుజ్జు కూడా వేసేసి మసాలా అంతా కూడా వేసి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను, నానబెట్టి ఆ చింతపండు గుజ్జు రసం తీసి వేసేసి మనకి సరిపడన్ని వాటర్ వేసేసుకొని చక్కగా నీళ్ళు వేసుకొని ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకున్నానండి. ఇదే కర్రీ చాలా బాగుంది, చాలా చాలా బాగుండింది మాకైతే నిన్న. మస్తు పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడ్డారు తినేదానికి. ఇంకా ఈయనకి కూడా మా ఆయనకి డ్యూటీకి వెళ్తున్నారు, ఇద్దరు మధ్యాహ్నం డ్యూటీలకి. మా అబ్బాయికి అయితే అవసరం లేదు. ఈయనకైతే నైట్కి 8 గంటలకు తినేదానికి చపాతీ కూడా చేశాను.
3 చపాతీలు చేశాను. ఇంటికి వచ్చి తినడండి, ఆయనకి షుగర్ ప్రాబ్లం ఉంది కాబట్టి అప్పుడే తినేస్తాడు తొందరగా. 3 చపాతీలు చేసి 3 చపాతీలతో పాటు కొంచెం అన్నం కూడా పెట్టి కూర కూడా పెట్టాను. ఒక 4 వంకాయలు వేసి కొంచెం కర్రీ కూడా పెట్టాను. కొంచెం అన్నం పెట్టి 3 చపాతీలు పెట్టేసి బాక్స్ పెట్టేసేసానండి. మా ఇంట్లో పనులైతే నేను ఉదయం నుంచి ఇలా చేసుకున్నానండి. మీరైతే ఏం చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. నాకు బాగా నా వీడియో మీకు అందరికీ కూడా నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా. పక్కనున్న బెల్ సింబల్ కొడితే నా వీడియో ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవ్వద్దండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకేనండి, మరొక మంచి వీడియోతో కలుస్తాను.